హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మనూస్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియోలో నేను రీసెంట్గా తీసుకున్న 3 శారీస్ చూపిస్తాను. ఇవి చాలా ట్రెండింగ్లో ఉన్నాయి అండ్ మంచి పార్టీ వేర్ అండ్ డిజైనర్ శారీస్ అనమాట. ఒకటి మించి ఒకటి ఉన్నాయి. సో లేట్ చేయకుండా ఒక్కొక్కటి ఓపెన్ చేసేది. ఈ ఫస్ట్ శారీ వచ్చేసి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న క్రష్డ్ టిష్యూ శారీ అనమాట. ఎంత బాగుంది చూడండి. ఒక్కసారి దాని ఎంబ్రాయిడరీ వర్క్ చూడండి. ఇది మీషోలో తీసుకున్నామంటే ఎవ్వరు నమ్మరు, అంత బాగుంది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇంకో 2 కలర్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉన్నాయి. పీచ్ కలర్ అండ్ లైట్ గ్రీన్ కలర్ లో అవైలబుల్ గా ఉంది. పక్కన పిక్చర్స్ యాడ్ చేస్తాను అండ్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, కావాల్సిన వాళ్ళు చెక్ చేయండి. అండ్ ఇప్పుడు శారీ పళ్ళు పాటు బ్లౌజ్ ఎలా ఇచ్చాడో చూసేద్దాము. ఇది పళ్ళు అన్నమాట. అంటే కొంగు మొత్తం ఇలా వచ్చింది. బార్డర్ వచ్చేసి మధ్యలో చిన్న చిన్న సీక్వెన్స్ తో ఫ్లవర్స్ వచ్చాయన్నమాట. బూటీస్ లాగా లీఫ్ డిజైన్ తో వచ్చింది. అండ్ ఇంకా బార్డర్ కూడా స్కాలప్ ఇచ్చాడనమాట. స్కాలప్ బార్డర్, కట్ వర్క్ బార్డర్ ఇచ్చేసి మంచి థ్రెడ్ ఎంబ్రాయిడరీ అండ్ సీక్వెన్స్ తో ఇచ్చాడు వర్క్ అంతా. ఇది లేస్ కాదు, ఎంబ్రాయిడరీ వర్క్. శారీ పైనే వర్క్ చేశారు. వెనకాలకు చూపిస్తాను చూడండి. వర్క్ అంతా కాంట్రాస్ట్ కలర్స్ యూజ్ చేసేసరికి శారీ చాలా మంచి లుక్ లో కనిపిస్తుంది. నాకైతే చాలా ఇలాంటి శారీస్ బయట కానీ మాల్స్ లో కానీ తీసుకుంటే మాత్రం అసలు 2000-2500 కి తక్కువగా అస్సలకే రావు. కానీ మీషోలో మాత్రం దీని ప్రైస్ జస్ట్ 1200 రూపీసే ఉంది. మనం చింగులు పోసుకుంటాం కదా, అక్కడ వరకు 2 సైడ్స్ బార్డర్ ఇచ్చాడు అండ్ ఫ్లవర్స్ కూడా ఫుల్ గా ఇచ్చాడు. చింగులు పోసుకునే దగ్గర నుండి హాఫ్ వరకు ఫ్లవర్స్ ఇచ్చాడు. పైన సైడ్ బార్డర్ రాలేదు. కింది సైడ్ బార్డర్ మాత్రం శారీ మొత్తం ఉంది. శారీ కట్టుకోవడం చాలా కంఫర్ట్గా ఉంది అండ్ కట్టుకున్న తర్వాత క్యారీ చేయడం కూడా చాలా కంఫర్ట్గా ఉంది. మంచిగా ఉంది. ఎలా కడితే అలా ఉండిపోతుంది. బాడీ హగ్గింగ్గా ఉంది శారీ. నేను మీకు ఫ్యాబ్రిక్ చూపిస్తున్నాను చూడండి. ఎంత బాగుందో, ఎంత షైన్ అవుతుందో చూడండి. నాకు వీడియోలో కంటే డైరెక్ట్గా చూస్తేనే ఇంకా బాగా అనిపించింది శారీ నచ్చిన వాళ్ళు మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. చాలా బాగుంది. మనకు పెట్టిన ప్రైస్కి చాలా వర్త్ ఈ శారీ. నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్. బ్లౌజ్ కూడా సెల్ఫ్ కలర్లో వచ్చి అలా ఫ్లవర్స్ ఇచ్చాడు. ఫ్లవర్స్ అండ్ లీవ్స్ కాంబినేషన్లో. అండ్ బ్లౌజ్ 1 మీటర్ వచ్చింది. శారీ హైట్ అండ్ విడ్త్ కూడా చాలా బాగుంది. పర్ఫెక్ట్గా ఇచ్చాడు. కావాల్సిన వాళ్ళు లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చెక్ చేయండి. నెక్స్ట్ శారీ వచ్చేసి మంచి వైన్ కలర్ అని చెప్పి తీసుకున్నాను నేను. బట్ తీసుకున్నాక అంటే నాకు రిసీవ్ అయిన తర్వాత నాకు ఇది వైన్ కంటే ఎక్కువ మెరూన్ కలర్ లాగా. శారీ మొత్తం గోల్డ్ జెరీ అండ్ సీక్వెన్స్ వర్క్ తో వచ్చింది. అండ్ దీనికి కూడా మనకి స్కాలప్ బార్డర్ వచ్చింది. అంటే కట్ వర్క్ బార్డర్ లాగానే వచ్చింది. ఈ శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ అనమాట. కంప్లీట్ గా ఓవరాల్ లుక్ ఎలా ఉందో ఓపెన్ చేసి చూసేద్దాం. ఈ శారీలో కూడా ఒక 4 కలర్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉన్నాయి. నేను ఇక్కడ పక్కన పిక్చర్స్ యాడ్ చేస్తాను అండ్ వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, కావాల్సిన వాళ్ళు చెక్ చేయండి. శారీ మొత్తం అలా బార్డర్స్ వచ్చేసి మధ్యలో అలా ఫ్లవర్స్ లాగా వచ్చాయి, పెద్ద పెద్ద ఫ్లవర్స్ లాగా. ఈ శారీ కూడా ఇది లేస్ కాదు, శారీ పైనే వర్క్ చేశారు. అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి 680 రూపీస్ చేంజ్ ఉంది. వర్క్ డీటెయిలింగ్ మాత్రం చాలా నీట్ గా ఉంది. ఎక్కడ కూడా ఎబ్బెట్టుగా లేకుండా చాలా అంటే చాలా నీట్ గా వచ్చింది వర్క్ అంతా. 700 రూపీస్ లో ఇంత నీట్ వర్క్ అంటే నేనైతే బెస్ట్ ఆప్షన్ అనే చెప్తాను ఈ శారీ కూడా. ఇంకా శారీ ఓవరాల్ లుక్ అంటే పళ్ళు పార్ట్, బ్లౌజ్ ఎలా వచ్చాయో ఓపెన్ చేసి చూసేద్దాము. ఇప్పుడు చూపించేది పళ్ళు అనమాట. పళ్ళు పార్ట్. పళ్ళుకి అలా మొత్తం ఓవరాల్గా ఫ్లవర్స్ వచ్చేసి 4 సైడ్స్ బార్డర్ వచ్చింది. అండ్ ఆ ఫ్లవర్ డీటెయిలింగ్ చూడండి, చాలా బాగుంది. నీట్గా రోజ్ ఫ్లవర్ లాగా అనిపిస్తుంది కదా. ఈ శారీకి కూడా మనకి చింగులు పోసుకునే పార్ట్ వరకు ఫుల్ వర్క్ ఇచ్చి తర్వాత హాఫ్ ఇచ్చాడు. అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట. కంప్లీట్గా సీక్వెన్స్తో అలా లైన్స్ లాగా వచ్చింది. అండ్ వేరే ఫ్యాబ్రిక్ యూస్ చేశాడు సెల్ఫ్ కలర్లో. ఈ శారీ లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, కావాల్సిన వాళ్ళు వెళ్ళి చెక్ చేయండి. ఇంకా నెక్స్ట్ శారీ చూసేద్దాము. ఈ శారీ మాత్రం ఎంత బాగుందంటే చాలా బాగుంది. యాక్చువల్గా ఈ శారీ కలర్ మెజెంటా పింక్లోనే నాకు రిసీవ్ అయింది. బట్ నా కెమెరాలో మాత్రం ఇది రెడ్గా కనిపిస్తుంది. బట్ ఇది రెడ్ కలర్ కాదు, మెజెంటా పింక్. ఏ కలర్ అయితే మనకు పిక్లో చూపించాడో అదే కలర్ మనకు రిసీవ్ అయింది. ఇది రఫుల్ శారీ అనమాట. రఫుల్స్ వచ్చేసి అలా మిర్రర్స్ వచ్చాయి. నాకు చాలా నచ్చింది. నేను అసలు ఫ్యాన్ అయిపోయాను ఈ శారీకి. ఈ శారీలో కూడా చాలా కలర్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి. నేను ఇక్కడ పక్కన పిక్చర్స్ యాడ్ చేస్తాను అండ్ డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఈ శారీ కూడా చాలా లైట్ వెయిట్గా ఉంది. హెవీ వెయిట్ కూడా ఏం లేదు. ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇది వచ్చేసి పళ్ళు పార్ట్. అలా మంచిగా రఫుల్స్ ఇచ్చాడు. అండ్ మొత్తం ఓవరాల్ శారీ అంతా అలా మిర్రర్ వర్క్ వచ్చింది కంప్లీట్గా. ఎక్కడ కూడా ఇవ్వకుండా ఉండలేదు. అండ్ శారీ కింద సైడ్ మొత్తం రఫుల్స్ వచ్చాయి. ఇక్కడ స్టార్ట్ చేస్తే శారీ ఎండింగ్ వరకు ఉన్నాయన్నమాట. పైన పింక్ కలర్ లేస్ వేసి దానిపైన ఒక చిన్న గోటాపట్టి లేస్ లాగా వేశారు. చాలా బాగుంది. మంచి రిసెప్షన్స్కి, కాలేజ్లో పార్టీస్కి చాలా బాగుంటుంది శారీ. మెయిన్గా ఈ శారీలో చూసేది కలర్. నాకు ఈ కలర్ చాలా నచ్చింది. యాక్చువల్గా ఇందులో చూపిస్తున్న రెడ్ కలర్ కాదు కదా, పింక్ కలర్ కాబట్టి, మెజెంటా పింక్ కాబట్టి చాలా బాగుంది. చూస్తున్నారు కదా, ఓవరాల్ శారీ మొత్తం అలా మిర్రర్ వర్క్ వచ్చేసింది అనమాట.
ఇది రియల్ మిర్రర్ అయితే కాదు, ప్లాస్టిక్ మిర్రరే, బట్ క్వాలిటీ చాలా బాగుంది. మిర్రర్ చుట్టూ వచ్చిన థ్రెడ్ ఎంబ్రాయిడరీ కూడా చాలా నీట్గా ఉంది, పోగులు లేవడం కానీ అలా అయితే లేదు. అండ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. దీని ప్రైస్ వచ్చేసి నాకు 790 అలా పడినట్టుంది. అండ్ దీని బ్లౌజ్ కూడా సేమ్ ఇచ్చాడనమాట, అంటే సేమ్ ఫ్యాబ్రిక్తో రఫుల్స్ ఇవ్వకుండా ఇచ్చాడు, ఓన్లీ బార్డర్ ఇచ్చాడనమాట. మనకి రఫుల్స్ పైన అటాచ్ చేసిన బార్డర్ ఇచ్చాడు, అది మనం హ్యాండ్స్కి కానీ అలా వేయించుకోవచ్చు. అండ్ శారీ ఎలా అయితే మిర్రర్ వర్క్తో వచ్చిందో అలాగే వచ్చింది. అండ్ ఈ 3 శారీస్లో మీకు ఏ శారీ నచ్చిందో నాకు కమెంట్లో చెప్పండి. అండ్ వీడియో చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. మంచి మంచి కలెక్షన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.